ఇప్పుడు నేను పోయేది వచ్చేసి చీరాల దగ్గరకు పోతున్నా. చీరాల నేను ఒక్కనే పోట్లే, ఈ రైడ్లో అంజలి కూడా వస్తుంది. వెదర్ అంతా చాలా కూల్ ఉంది, వాన వచ్చేటట్టు అనిపిస్తుంది. నవీన్ దాచుపల్లి చినుకులు పడుతున్నాయి. చీరాలలో మనం బుక్ చేసిన రిసార్ట్ వచ్చేసి రివేరా. ఐ గెస్ పొలం పని చేసుకునేటోళ్ళు ఎక్కువ అవుపిస్తారు రోడ్ పైన. అంతా మొత్తం మబ్బులు ఉన్నది, ఎండ లేదు, మబ్బులు ఎండ కొడుతుంది. రోడ్ అంటే అస్సలు వాళ్ళ ఊరు మేడ బస్సులు కూడా నడుస్తున్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయి అయ్యా రోడ్డు. ఒక 5 కిలోమీటర్స్ దాకా పోవాలి. సే వాట్ యూర్ సేయింగ్? అరే సారీ నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఓల్డ్ మీ కెమెరా పట్టుకుంటా అంటాను చదవకుంటా. ఏదో వాగిపోతుంది మంచిగా. అన్ని రోడ్లు చూస్తున్నట్టుంది, వాటర్ క్రాసింగ్ ఒక్కట్లేదు అంతే. ఒక చిన్న మిస్టేక్, ఇదంతా తిరగాల్సి వస్తుంది. రోడ్డు కాలువ పక్క నుంచి పోతుంది ఇట్లా. చాలా బ్యూటిఫుల్ ఉంది విలేజ్. ఏ కాలువ తెలియదు, అన్ని కాలువలే ఇక్కడ ఎటు చూసినా కాలువలే వస్తున్నాయి. క్రాసింగ్ ఉన్నది, రైల్వే క్రాసింగ్ ఉంది. ఏదో ఇదే రైల్వే క్రాసింగ్ చూసిరా, అలలు గట్టిగా వస్తున్నాయి మొత్తం. ఇదే మనం బుక్ చేసిన రిసార్ట్, రివేరా రిసార్ట్. ఇది వచ్చేసి పాండ్, లోటస్ పాండ్ ఉంటుంది. చిన్న సీటింగ్ ఇవ్వాలి. అది వచ్చేసి రిసార్ట్ నుంచి స్ట్రైట్ ఇట్లా పోతే బీచ్. ఘోరంగా వాన పడుతుంది. దగ్గర 40 minutes అవుతుంది వాన పడు. హే నమస్తే, గుడ్ మార్నింగ్. 1 month తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు నేను పోయేది వచ్చేసి చీరాల దగ్గరకు పోతున్నా, చీరాల బీచ్కి. నేను ఒక్కనే పోట్లే, ఈ రైడ్లో అంజలి కూడా వస్తుంది. అక్కడ ఉంది తను. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం, కాకపోతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే అంత రొటీన్ ఉంటుందని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు నేను. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఎగ్జాక్ట్లీ కృష్ణా రివర్ బ్రిడ్జ్ పైన ఉన్నా. ఇది కన్యాకుమారి సిరీస్లో మీరు ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కృష్ణా రివర్ పైన ఆగలే పోయినసారి, ఈసారి అయితే కృష్ణా రివర్ పైన ఆయన. చూడండి కృష్ణా రివర్, ఇది కృష్ణా రివర్. ఈ బ్రిడ్జ్ దాటితే ఆంధ్ర, ఇక బ్రిడ్జ్ షేక్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి 10:30 అవుతుందట్టుంది. టిఫిన్ అంతా చేసినాం. ఇది ఒక మినీ ట్రిప్ అనుకోండి, జస్ట్ 300 kilometers. నాకు తెలిసి దీని తర్వాత నాకు తెలిసి 2-3 వ్లాగ్లు ఏమో వస్తాయట్టుంది వేరే, నాకు కూడా తెలియదు. నేనైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అది చెప్పాను మీకు. దాని తర్వాత కేరళ వ్లాగ్ అయితే డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. డైరెక్ట్ బండి మీద కలుద్దాం. హాల్ సెట్. ఈ నుంచి నాకు ఇంకా 140 kilometers చూపిస్తుంది, 2 hours 50 minutes చూపిస్తుంది. ఇది వచ్చేసి కృష్ణా రివర్. ఇక అఫీషియల్లీ మనం ఇప్పుడు ఆంధ్రాకి ఎంటర్ అయినాం. ఇది మనం రెండోసారి. ఇది ఎవరన్నా కన్యాకుమారి సిరీస్ చూడకపోతే చూడండి, చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కన్యాకుమారి సిరీస్. మనం కన్యాకుమారి Day 1లో కూడా ఈ రోడ్ కవర్ చేసినాం. ఈడి దాకానే ఉంటాయి ఈ ప్యాచప్స్ రోడ్డు. ఇది ఏంటంటే బార్డర్ రోడ్డు కదా, లైక్ ఆంధ్రాకి తెలంగాణకి. సో రోడ్ సరిగా ఉండదు. ఈ 2 గవర్నమెంట్ మధ్యలో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఉంటుంది ఈ రోడ్డు, ఈ బార్డర్ రోడ్డు. సో వాళ్ళు సరి అయ్యారు. నాకు తెలిసి సెంట్రల్ కాదు, స్టేటే ఉంటుంది అట్టుంది. మన స్టేటు ఆంధ్ర స్టేట్ ఉంటుంది. వాళ్ళు కలిసి వేసుకోవాలి రోడ్డు, కాకపోతే ఇక వేసుకోవాలి. వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించారు, అందుకనే రోడ్డు అట్లా ఉంటుంది. మళ్ళీ ముందల నుంచి రోడ్డు యాజ్ యూజువల్ మంచిగానే ఉంటుంది. టోల్ రోడ్ స్టార్ట్, సూపర్ ఉంటుంది. మళ్ళీ ఈ నుంచి వెదర్ అంతా చాలా కూల్ ఉంది, వాన వచ్చేటట్టు అనిపిస్తుంది. దాచుపల్లి కాడ ఉన్నాం మనం. చెప్పినా కదా, ఈ చీరాల ట్రిప్ వచ్చేసి వార్మప్ ట్రిప్. ఇది మనం షార్ట్ రైడ్స్ మ్యాక్సిమం చెయ్యము, ఏదో అప్పుడప్పుడే చేస్తాం మనం అట్లా. ఇదేంటంటే మనతోటి నెక్స్ట్ కేరళ రైడ్లో అంజలి కూడా వస్తుంది. సో ఆమెకి డైరెక్ట్ ఇట్లా ఒకేసారి రైడ్ తీసుకుపోయి ఇబ్బంది పెట్టే బదులు ఇట్లా చిన్నగా ఎవడో వీడు అసలుకి
ఇట్లా ఒక చిన్న షార్ట్ రైడ్, ఒక 300-400 కిలోమీటర్స్ రైడ్ తీసుకుపోదాం, ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూద్దామని చెప్పేసి తీసుకుపోతున్నా. ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం లేదు, మంచిగానే వస్తుంది. మనం ఇంకా కేరళ పోతే అది ఒక 3000 కిలోమీటర్ రైడ్, అది 12 డేస్ ప్లాన్ చేస్తున్నా. నార్త్ నుంచి సౌత్ దాకా ఎవరు నార్త్ నుంచి సౌత్ దాకా కవర్ చేయలేదు. మ్యాక్సిమం సౌత్ కవర్ చేసుకొని వచ్చేస్తారు. మునార్, అలపి, వర్కాల ఇవి చూసుకొని వచ్చేస్తారు. ఈ వయనాడ్ ఇవన్నీ ఎవరు సరిగా కవర్ చేయరు. సో నేనేమనుకుంటున్నా, నార్త్ నుంచి కింది దాకా కోయంబత్తూర్ దాకా, ఇది కాజర్గోడ్ కానించి కింద కోయంబత్తూర్ దాకా కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మొత్తం ఆడంతా ఫాగీ ఉంది. దాచుపల్లి ఓకే, మనం ఇంకా పిడుగురాళ్ళకి రాలేదు. మనం విహార్ నవీన్ దాచుపల్లి చినుకులు పడుతున్నాయి. రైన్ వచ్చేటట్టు ఉంది. రైన్ గేర్ తెచ్చుకోలేము మేము. ఇట్స్ రైనింగ్ వేప్. ఇప్పుడే ఒక టోల్ గేట్ దాటేసిన, ఇంకా పిడుగురాళ్ళకి మనం 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. నేనైతే ఇప్పుడు దగ్గర ఒక 4 టోల్ గేట్స్ దాటినట్టుంది. ఫైనల్లీ మనం పిడుగురాళ్ళకి వచ్చేసినాం. మనకి పిడుగురాళ్ళలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడియో చూస్తుంటే హాయ్ బ్రో. ఇది వచ్చేసి పిడుగురాళ్ళ. మన డే 1లో పిడుగురాళ్ళ గురించి మన సబ్స్క్రైబర్స్ చాలా మంచిగా చెప్పారు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వచ్చేసి పిడుగురాళ్ళలో మీరు చెప్పిన ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి పిడుగురాళ్ళ బైపాస్ రోడ్ ఇది. అండ్ అది వచ్చేసి పిడుగురాళ్ళ ప్రాపర్ పిడుగురాళ్ళ ఊరు. అది ఇక చాలా పెద్ద ఉంది చూడండి పిడుగురాళ్ళ. ఇంకా మనకి చీరాలలో మనం బుక్ చేసిన రిసార్ట్ వచ్చేసి రివేరా సంథింగ్ రిసార్ట్, రివేరా ఐ గెస్. ఆడికి మనకి పెట్టేసిన లొకేషన్ నేను 105 కిలోమీటర్స్ చూపిస్తుంది. 240కి రీచ్ అవుతామంట. అండ్ నా టైం వచ్చేసి చూద్దాం 12:22 PM అంట. నాకు తెలిసి ఇది పిడుగురాల ఊరు నుంచి హైవేకి కనెక్ట్ అవుతుంది అట్టుంది. ఇటు కూడా పిడుగురాలనేనా లేకపోతే వేరే ఊరో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇటైతే పిడుగురాల అని తెలుసు, మరి ఇటే ఊరో చెప్పండి నాకు. యాక్చువల్లీ ఎర్లీగా బయలుదేరితే మంచిగా ఉంటుంది, లైక్ 4:30-5:30 టైంలో. కానీ నిన్న నేను ఈవెంట్కి పోయి ఉండే. అండ్ ఇన్స్టాలో ఫాలో కాండి. ఇట్లా నేను ఎటన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చిన అని చెప్పేసి ఇట్లా ఇన్స్టాలో స్టోరీస్ పెడుతుంటా. మీరు కలవాలనుకుంటే నన్ను కలవచ్చు రోడ్డు పైన, కలిసి మంచిగా ఫొటోస్ తీసుకొని టైం స్పెండ్ చేసి మాట్లాడవచ్చు. పెట్రోల్ బంక్ కాడ ఆయన ఇట్లా మీరు లేడీస్ తోటి వచ్చినప్పుడు వాష్రూమ్కి ఇబ్బంది అవుతుంది కదా, తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి అయితే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నా. టోల్ గేట్స్ కాడ కూడా వాష్రూమ్స్ యూజ్ చేయొచ్చు అండ్ పెట్రోల్ బంక్స్లో కూడా వాష్రూమ్స్ యూజ్ చేయొచ్చు. మీరు ఫ్రీ, ఇది ఇట్లా సేఫ్గా మీరు ఆపుకొని వాష్రూమ్ అయితే యూజ్ చేయొచ్చు లేడీస్తో ట్రావెల్ చేసినప్పుడు. అయితే మీరు బాయ్స్కి అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, లేడీస్తో ట్రావెల్ చేసినప్పుడు ఇట్లా ఇబ్బంది ఉంటుంది. ఈ కోమలపాడు కానుంచి లెఫ్ట్ తీసుకుంటున్నా. యాక్చువల్లీ ముందరనే లెఫ్ట్ తీసుకోవాల్సి ఉండే మేము, కాకపోతే ఏమైందంటే మీకు బోర్డు చూపించినా కదా, ఆ నుంచి ఇప్పుడు మేము పోతున్న రివోరా రిసార్ట్ వచ్చేసి 76 కిలోమీటర్స్ చూపిస్తుంది. యాక్చువల్లీ మేము చాలా ఫ్రెండ్ వచ్చినాం. నేను బ్లైండ్గా మ్యాప్ని ఫాలో అవుతుంటూ వచ్చిన. సో ఎక్స్ట్రా 20 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన. కరెక్ట్ రూట్ వెళ్ళే కానీ ఈ మ్యాప్ ఏంటంటే ఇట్లా చుట్టూ తిరిగి చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక షార్ట్ కట్ ఊర్లో నుంచి అదే ఆ బోర్డు కానించి లెఫ్ట్ తీసుకుంటే ఊర్లో ఇంకా తీసుకుపోతుంది. రోడ్ అయితే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ప్రశాంతంగా ఉంది, ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఇట్లా పని చేసుకునేటోళ్ళు, పొలం పని చేసుకునేటోళ్ళు ఎక్కువ చూపిస్తారు రోడ్ పైన. అంతే మ్యాప్ నేను బైక్ రూటే పెట్టినా కానీ ఎందుకో లాంగ్ వే చూపిస్తుంది. ఇది వచ్చేసి కొంచెం కొత్త రూట్, నేను తోరకు తిరగలే ఈ రూట్లో, ఇప్పుడు పోతున్నా నేను. ఇది ఏ ఊరో మరి. ఇది చూడండి మొత్తం కొండను మొత్తం చెక్కేస్తారు మొత్తం. కొన్ని రోజులు అయితే ఇక 2-3 సంవత్సరాలు అయితే ఆ కొండ కూడా ఊపియదట్టుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది ఏం తోట ఉన్నావు రైట్ సైడ్, ఈ నుంచి నాకు 70 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇప్పుడు చీరాల. టైం వచ్చేసి నాకు తెలిసి 1:30 అవుతుంది అట్టుంది. మొత్తం మబ్బులు ఉన్నది, ఎండ లేదు, మబ్బులు ఎండ కొడుతుంది. ఇట్లా ఒక 1.3 కిలోమీటర్స్ ఇట్లానే పోవాలంట. ఇట్లా టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. ఇది ఏమైందో
నాకు అర్థం కావట్లేదు. నా ఫోన్లో మ్యాప్ చాలా లాంగ్ రూట్ చూపిస్తుంది, నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ లాంగ్ రూట్ చూపిస్తుంది. అంజలి ఫోన్లోనేమో 10 కిలోమీటర్స్ షార్ట్ రోడ్ చూపిస్తుంది. నాదేంటంటే మంచి రోడ్డు ఉన్న చూపిస్తుంది, అంజలిదేమో మొత్తం ఇట్లా రోడ్లు ఖరాబ్ అయినాయి అన్నీ చూపిస్తుంది. కానీ 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. రోడ్ అంటే అస్సలు వాళ్ళది ఏ ఊరో కానీ అమ్మ దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చిన రోడ్ ఇంతే ఉంది. ముందు మొత్తం ఇంతే ఉన్నట్టుంది రోడ్డు. బండ్లు అయితే వస్తున్నాయి కానీ రోడ్ అస్సలు వాళ్ళ ఆఫ్ రోడ్ మన బండి పోతుందిలే. కానీ నా బాధ ఏంటంటే వెనకాల నేను టాప్ బాక్స్ తీసుకున్నా చూడు, అది ఆన్ రోడ్ టాప్ బాక్స్, అది ఆఫ్ రోడ్ టాప్ బాక్స్ కదా. అది ఇట్లాంటి హెవీ రోడ్స్లో తీసుకపోతే అది ఏమవుతుందో చెప్పలేము. దానికి ఏమైనా అయిందంటే కథమే, ఇక బిస్కెట్ ఇక ఏం కావద్దని చిన్నగా పోతున్నా. వెదర్ ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంది కానీ రోడ్ ఒక్కటి వాళ్ళ ఇక్కడ బస్సులు కూడా నడుస్తున్నాయి. ఇంత దారుణంగా ఉన్నాయి ఇక రోడ్డు. లిటరల్లీ రోడ్డు లేదు ఇక్కడ, మొత్తం మట్టి రోడ్డు. దగ్గర ఎక్స్పల్స్ హిమాలయన్ ఉంటే మంచిగా వెళ్ళిపోవచ్చు. అంతేందో దీనిపైన కూడా వెళ్ళిపోవచ్చులే, కానీ ఏంటంటే ఇది టాప్ బాక్స్ పోతుందని భయం. అసలు రోడ్డే లేదట్టుంది. ఓరే నాయన, ఒక 7-8 కిలోమీటర్ దాకా రోడ్ అట్లనే ఉండే. ఇక అలా నుంచి పట్టుకొని వచ్చిన. ఇక ఏదో నాగరాజుపల్లి అంట, నాగరాజుపల్లి ఊరికి వచ్చినాం ఇప్పుడు. లిటరల్లీ చుక్కలు అవుపించినాయి. ఈ ఊర్లోకి రావాలంటే ఒక 8 కిలోమీటర్లు గట్లా స్ట్రెచ్ చేయాల్సిందే. ఇంకా 50 కిలోమీటర్స్ ఉందట్టుంది. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి, వాన చినుకులు. ఇక్కడ వాన పడుతుంది, కొద్దిసేపు ఆగినాం, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పడుతూనే ఉంది వాన. ఇక ఆగితే కాని పని, టైం ఇంకెక్కువ అవుతుంది అని చెప్పేసి ఇక స్టార్ట్ అయినాం. పడుతూనే ఉంటుంది వాన, ఇక తగ్గేది లేదు. ఇక గేర్ వేసుకున్నాం కాబట్టి వాన పడుతున్నా కూడా అర్థం కావట్లేదు అసలుకి. నాకు తెలిసి కొంచెం ముందుకు పోతే వాన తగ్గిద్దట్టుంది. ఇట్లా చెయ్యి పెట్టి మరీ రికార్డ్ చేస్తున్నా. ఈ కెమెరా వాటర్ ప్రూఫే, కానీ మనం ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేస్తే వాటర్ ప్రూఫ్ కాదు, ఇది తడిచిపోతుంది, నీళ్ళు పోయే ఛాన్స్ ఉంది. ఏ వాననేమో అడాప్టర్ సైడ్ నుంచే పడుతుంది, ఇటు నుంచి పడుతుంది. నాది అడాప్టర్ కూడా ఇటే ఉంది, పెట్టుకొని పోవాలి. ఇక తప్పదు, ఇక మనకి ఒక 5 కిలోమీటర్స్ దాకా పోవాలి. వాట్ యూఆర్ సేయింగ్? అరే సారీ వేవ్, నో ప్రాబ్లం ఓల్డ్ మీ కెమెరా పట్టుకుంటా అంటుంది తడవకుండా. కంఫర్టబుల్ రైట్. ఇంతసేపు ఎండలు వచ్చేసరికల్లా కొంచెం, ఇప్పుడు వాన పడేసరికల్లా చల్లగైంది. ఇక్కడ నుంచి ఇక వాన లేదు. ఇక ఒక్కసారి లెన్స్ దూడుచుకుంటే చాలు, ఈ నుంచి ఇక వాన లేదు. రోడ్డు కూడా బాగానే ఉంది, ఈ నుంచి ఇక కొట్టచ్చు. ఇక మొత్తం ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఇదివరకు ఇట్లా వస్తే మస్తు కన్ఫ్యూజ్ ఉండేదంట, ఇప్పుడు కొంచెం రోడ్ వేస్తారంట, క్లియర్ ఉందంట రోడ్. దానికి ఏదో ఊర్లోకి వెళ్ళి తీసుకుపోతుంది. ఇంకా ఒక 45 కిలోమీటర్స్ ఏదో చూపిస్తుంది. అక్కడక్కడ రోడ్డు మంచిగా ఉన్నాయి, అక్కడక్కడ రోడ్డు బాగాలేదు. ఇంకా 45 కిలోమీటర్స్ పోవాలి. ఇట్లా ఆకుంటా పోతే టైర్డ్ అవుతుంది తెలుసా. ఏదో వాగిపోతుంది మంచిగా, శాంతంగా ఉంది. మళ్ళీ మట్టి రోడ్ వచ్చింది. మళ్ళీ ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలియదు. ఏదో రోడ్డు ఉంది ఇదివరకు, అక్కడక్కడ రోడ్డు వస్తుంది, మట్టి రోడ్ వస్తుంది. కానీ వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. మోర్ హౌ మెనీ కిలోమీటర్స్ ఈజ్ దేర్ రే? 42 or 32? అమ్మా 42 ఈజ్ దేరా? చూడండి అసలుకి ఏ రోడ్కి పట్టుకొచ్చిందో ఇది. అమ్మా అయ్యా, అన్ని రోడ్లు చూస్తున్నట్టుంది. వాటర్ క్రాసింగ్ ఒక్కట్లేదు అంతే. మొత్తం ఊరు పల్లెటూరులోకి వెళ్ళి పట్టుకపోతుంది అంతా. ఇది ఒక 5 కిలోమీటర్స్ ఉంది. ఇట్లా 5 కిలోమీటర్స్ మనం ఇట్లా పోవాలి. ఇక తప్పదు. ఇక ఒక చిన్న మిస్టేక్ ఇదంతా తిరగాల్సి వస్తుంది. జనరల్గా ఎవరు తిరగారు ఇట్లా, కానీ నేనేం చేసిన గూగుల్ మ్యాప్ పెట్టేసి వదిలేసి అట్లనే చక్కగా కొట్టుకుంటూ వచ్చిన. అది లాంగ్ రోడ్డు చూపించింది, ఇది ఇంత చుట్టూ చూపిస్తుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకో రోడ్డు తీసుకున్నా. అది ఇట్లా పట్టుకొచ్చింది. ఇప్పుడు పావులూరుకి వచ్చినా నేను. ఇప్పుడు ఇక్కడ రోడ్ వేస్తుంది, రోడ్డు వచ్చింది, మళ్ళీ కొట్టుడు, మళ్ళీ మట్టి రోడ్డు రావడం. ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉన్న ఉంటుంది. సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది. ఏమంటారు, హ్యూమిడిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు చాలా హ్యూమిడిటీ ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక 20 కిలోమీటర్ అయితే సముద్రం కదా, హ్యూమిడిటీ వచ్చేసింది, వేడిగా ఉంది. సన్లైట్ లేదు, ఏం లేదు, కానీ వేడిగా హ్యూమిడిటీ, వేడిగా ఎక్కువ వస్తుంది. ఇంకా ఒక్క 20 కిలోమీటర్స్ అయితే ఇక సముద్రం ఓపిస్తుంది, చీరాల బీచ్. నాకు తెలిసి ఈ రోడ్డు ఎవ్వరు కవర్ చేయలేదట్టుంది, అందరూ మంచి రోడ్లో పోయి ఉంటారు. నేను ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఈ రోడ్లో పోతున్నా. హ్యూమిడిటీ ఘోరంగా ఉంది, ఆగితే తడిసిపోతున్నట్టుంది. మొత్తం లోపల చెట్లంతా తడిసిపోతాయి, అంత ఘోరంగా వేడిగా ఉంది. రోడ్లు కొత్తగా రోడ్లు వేస్తున్నారు. అక్కడ కొన్ని ప్లేస్లలోనైతే అసలు రోడ్డే లేదు, మొత్తం పొలాలే, ఎటు చూసినా కాలువలు. ఇక్కడ సత్తపురమో ఏదో ఊరుంది. ఇది వెహికల్స్ ఏదో అప్పుడప్పుడు ఒకటి పోతుంది అంతే.
కానీ చాలా పీస్ఫుల్గా ఉంది, కానీ వేడి ఎక్కువ ఉంది అంతే. రోడ్లు ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం లోపట్ల కుంగిపోయినది రోడ్డు, ఒక్కడ కుంగిపోయినాయి, ఒక్కడ పైకి లేచి ఉన్నాయి. కానీ ఒక మంచి అడ్వెంచర్ చేసినట్టుంది నాకైతే. ఓకే, ఇదేనా నారో, చాలా డేంజర్ ఉంది నైట్ పూట స్పీడ్లో వస్తే గంతే సంగతిగా. కాలువ వల్ల సైడ్ పోయింది రోడ్డు. రోడ్డు కాలువ పక్క నుంచి పోతుంది ఇట్లా, చాలా బ్యూటిఫుల్ ఉంది విలేజ్. ఇక్కడ పక్కన కాలువ పోతుంది, మొత్తం కాలువలు ఇక్కడ చూడండి. ఎంత బాగుందంటే రోడ్డు, అంత బాగుంది. ఈ రోడ్ ఏమంటే మొత్తం కొబ్బరి చెట్లు పెడితే ఇక్కడ కూడా కేరళ వైబ్స్ వస్తాయి మొత్తం. నాకు తెలిసి కాలువ సముద్రం దాకా వస్తుంది అట్టుంది. ఓ మై గుడ్నెస్, ఆడ ఒక పక్షుల గూటు పోతుంది. అంజలి చెప్తుంది ఫ్రంట్ చూడు అని. గ్రూప్ చూడండి, పక్షుల గ్రూప్ ఇది. ఆస్ట్రిచ్ అనుకుంటా, ఇది ఆస్ట్రిచ్ లేకపోతే ఏంటియో ఇవి మరి. ఆస్ట్రిచ్ అంటున్నా, ఆస్ట్రిచ్ ఎందుకు ఇవి ఉంటాయి కానీ ఏంటియో ఇవి పక్షులు అంతా ఒక గ్రూప్. మీకు ఈ కంపలో మీకు అవుపియట్లే కానీ ఒక పెద్ద కాలువ పోతుంది ఇక్కడ, సముద్రంలో కలుస్తుంది ఈ కాలువ. మంచిగా పని చేసుకునేటోళ్ళంతా పని చేసుకుంటారు ఇక్కడ, పొలం పని మొత్తం ఆడేదాకా పొలాలి. ఎటు చూసినా ఇక్కడ వాటర్ కొదవే లేదు. మన తెలంగాణలో కొన్ని భూములు ఎండిపోతున్నాయి కానీ వాటర్ లెక్క ఇక్కడ ఉత్తిగా భూమి ఖాళీగా ఉన్న పొలం లేకపోయినా వాటర్ ఉంటున్నాయి. నాకు తెలిసి అక్కడనే అట్టుంది ఇక సముద్రం. ఏదో పెద్ద కాలువ పోతుంది, ఏ కాలువ తెలియదు. అన్ని కాలువలు ఇక్కడ ఎటు చూసినా కాలువలే వస్తున్నాయి ఈ రోడ్లో. పిల్ల కాలువలు, పెద్ద కాలువలు, చిన్న కాలువలు అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చీరాల బీచ్కి కొంచెం అయితే రీచ్ అయిపోతాయి. ఇక సైడ్ రైట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంది. ఏదో రైల్వే ట్రాక్స్ అవుపిస్తున్నాయి, ట్రైన్ కూడా పోతుంది. వేలిపట్నమో సంథింగ్ ఏదో ఉంది స్టేషన్ పేరు. మొత్తం అంతా గూడ్స్ ట్రైన్స్ పోతున్నాయి అంతా. ముందర మనము క్రాసింగ్ ఉన్నది, రైల్వే క్రాసింగ్ ఉంది. ఏదో ఇదే రైల్వే క్రాసింగ్, రైల్వే గేట్ ఓపెన్ అయింది, ఇప్పుడే ట్రైన్ పోయింది. ఇంకో ట్రైన్ పోతుందాడ. స్టేషన్ పేరు ఏదో ఉంది, చదువుతాను నాకు. వేలిపట్నం అట్టుంది, కంప చెట్టు ఉంది ఆడ అడ్డు బోర్డుకి. ఫైనల్లీ వచ్చేసినాం మనం ఇక చీరాలకి. ఇంకా ఒక జస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉంది బీచ్ రోడ్కి, చూపిస్తాం మీకు. లెఫ్టా బీచ్కి వచ్చేసినాం మనం. అదే బీచ్ వచ్చేసి ఫస్ట్ మనం రిసార్ట్కి పోయేసి వద్దాం. ఫైనల్లీ వచ్చేసినాం. బీచ్ చూడండి ఎంత మస్తు ఉంది అసలుకి. ఇక్కడ రోడ్డు చాలా బాగుంది, చూపిస్తాను. చూసిర్రా అలలు గట్టిగా వస్తున్నాయి మొత్తం. ఓ పెద్దగా వస్తున్నాయి అలలు. ఏ చెట్లు ఉన్నాయి మొత్తం గమ్మేసినాయి ఇక్కడ అంతా. ఇక్కడ రిసార్ట్లు అవి కడుతున్నారు. ఇక్కడ రూమ్లో చెక్ ఇన్ చేసేసి మీకు రిసార్ట్ చూపించి వస్తాను నేను ఇక్కడికి. మనకి ఇంకేం పని లేదు మొత్తం ఈరోజు, మొత్తం బీచ్ తిరుగుడే ఈరోజు. ఇక ఈ ట్రిప్ వచ్చేసి అంజలి కోసమే, ఎందుకంటే నేను కన్యాకుమారి అన్నీ తిరుగుతుంటే ఆమె ఇంట్లో కూర్చొని డ్యూటీ చేస్తుంది. సో ఆమెకి మరీ లాంగ్ అంటే రాలేదు ఆమె. అట్లా ప్లాన్ చేసిన పక్కన బీచ్ ఇవన్నీ చూసేటట్టు. ఇదే మనం బుక్ చేసిన రిసార్ట్, చాలా ఫేమస్ ఇది, రివేరా రిసార్ట్ ఇది. ఇప్పుడే చెక్ ఇన్ అయినా, ఫ్రెష్ అప్ అయిపోయినా. రిసార్ట్ పేరు వచ్చేసి రివేరా రిసార్ట్. నాకు తెలిసి ఆల్రెడీ చెప్పినట్టుంది, చూపిస్తాను మీకు రిసార్ట్. నాకు ఇది సండే ఈరోజు 4,000 సంథింగ్ చేంజ్ పడ్డది, 4,200 సంథింగ్ చేంజ్ పడ్డది. ఇది వచ్చేసి పాండ్, లోటస్ పాండ్ ఉంటుంది. అండ్ చిన్న సీటింగ్ ఇవ్వాల. అండ్ దీని పక్కన ఒక పింక్ చైర్ ఇచ్చారు, నాకు ఈ చైర్ బాగా నచ్చింది. ఇక్కడ ఒక చైర్, డస్ట్బిన్. అటు సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి, పాండ్స్ లేదు. ఇది వచ్చేసి మనది 8101 రూమ్. ఇది వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. జస్ట్ వాష్రూమ్ అండ్ అదే షవర్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి బెడ్, చిన్న సోఫా ఇచ్చారు. అండ్ ఇక్కడ గేర్ అన్నీ పెట్టేసిన. చిన్న సెల్ఫ్ ఇచ్చారు. అందులో బిర్యానీ సెట్ చేసింది. అండ్ ఇది వచ్చేసి రూమ్. ఈ రూమ్ వచ్చేసి మాకు 2,200 పట్టింది. ఇది నార్మల్ రూమ్ పట్టింది నాకు తెలిసి. అండ్ దీని పైన ఇంకా మనకి 2 రూమ్స్ ఉంటాయి, లైక్ ఎగ్జిక్యూటివ్ రూమ్ అండ్ సీ వ్యూ రూమ్ ఒకటి ఉంటుంది. 2 రూమ్లు ఉంటాయి. రేపు ఒకవేళ ఉంటే మీకు గ్రాండ్ సీ వ్యూ రూమ్ తీసుకొని ఆ రూమ్ అయితే చూపిస్తా. అండ్ సింపుల్గా ఏమంతా లేదు, చిన్న ఏసీ ఫ్యాన్. బయట నాకు నచ్చింది, రూమ్ అంతా ఏం లేదు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రూమ్ దొరకలే, అందుకనే నేను ఏదో ఒక రూమ్ తోటి అడ్జస్ట్ అయిపోయినా. అండ్ ఇక ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినలేదు మేము, అయితే తిన్నామని బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. బిర్యానీ తినేసి సాయంత్రం అట్లా బయటికి పోతా, సీ ఫుడ్ అండ్ బీచ్ వ్యూ ఎట్లుంది అనేది క్లియర్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. నేను కొంచెం షేప్ అట్లా నాప్ వేసి ఉండే, ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. అండ్ బయట కూర్చొని వ్యూ చూపిస్తాను మీకు. ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడే కాఫీ తాగేసి నైట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నా. మధ్యాహ్నం మొత్తం ఎండలో ట్రావెల్ చేసేసరికల్లా డీహైడ్రేట్ అయింది బాడీ. కాఫీ తాగేసి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయినాం. ఇది వచ్చేసి హోటల్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ పార్కింగ్ ముందర సమ్ యాక్టివిటీస్ ఏవో నడుస్తున్నాయి. ఆడ వాటర్ పార్క్ ఉంది అండ్ అక్కడ కెఫే ఉంది, అది కెఫే అది. అండ్ ముందరనే బీచ్ ఉంటుంది, చూపిస్తాను మీకు బీచ్. ఫ్యామిలీ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కపుల్స్ కూడా వస్తే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్యామిలీకి అయితే ఇంకా మంచిగా టైం పాస్ అవుతుంది. రిసార్ట్ అయితే చాలా మంచిగా హైజీన్ ఉంది ఇక్కడ. అండ్ అది ముందర ఉండదు కదా, డైరెక్ట్ ఇది బీచ్కి, రోడ్డు ఫ్రంట్ అది బీచ్. అది వచ్చేసి రిసార్ట్ నుంచి స్ట్రైట్ ఇట్లా పోతే బీచ్కి పోతున్నా. ఇక్కడ గట్టిగా గాలి వస్తుంది, అంత క్రౌడ్ లేదు ఇక్కడ బీచ్ కాడ. చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఈ రిసార్ట్ వాళ్ళదట్టుంది ఇంతవరకు ప్రైవేట్. వాయిస్ మీకు వినిపిస్తుందో వినిపించట్లేదు, చూపిస్తా చూడండి. చుట్టుపక్కల అక్కడ రిసార్ట్ అంతా గాలి, ఫ్యామిలీసే వస్తారు ఇక్కడ. ఒకళ్ళు ఇద్దరు కపుల్స్ అట్లా వస్తారు. మేమే ఇక్కడ కపుల్స్ ఉన్నామంటుంది నాకు తెలిసి, ఎవరు లేరు ఇక్కడ. చాలా పీస్ఫుల్ గా ఉంది, చూపిస్తా చూడండి మీకు బీచ్. చింటూ అక్కడ కూర్చుంది. డోంట్ గో ఇన్సైడ్. చాలా పీస్ఫుల్ ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. ఈరోజు ఇక్కడ మూన్ లేదు కాబట్టి లైట్ సరిగా లేదు. ఇక్కడ కొంచెం ఇటు సైడ్ లైట్ పెడితే బాగుండు, లైట్ పెట్టలే. ఇక్కడ 3 kilometers రిసార్ట్ నుంచి వచ్చినాము. ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది, మంచిగా ఏదంటే అది తినొచ్చని అన్నారు, కానీ ఏం లేదు. ఇక్కడ మొత్తం డ్రై ఫిష్ ఉంది. ఇక్కడ కొంచెం పబ్లిక్ కూడా బాగానే ఉన్నది. అదంతా ఫిష్ మార్కెట్. అండ్ ఇది బీచ్. ఇటు ముందుకు వస్తే అంతా మాస్ ఉంది, అటేమో కొంచెం క్లాస్ ఉంది. ఏది బీచ్ మన రిసార్ట్ ఉంది అది చూడు, ఆ రిసార్ట్ కూడా మొత్తం క్లాస్ ఉంది. ఇదంతా మొత్తం మాస్ ఉంది. అంటే ఇక్కడ అంతా రోడ్ల మీద కూర్చొని తాగుతారు, ఇట్లా బియర్ గేర్ అంతా ఇదంతా తాగుతారు. మళ్ళా ఇంకా కొంచెం అటు పోయి చూద్దాము, దొరుకుతుందేమో సీ ఫుడ్ చూద్దాం. అదంతా తిరిగేసి ఇక్కడ వచ్చి ఆగినాం. ఇక్కడ బండి పెట్టిన, ఇక్కడ చిన్న షాప్లో తీసుకున్నా. ఈ ఫిష్ ఫ్రై దొరికింది, అస్సలు దొరకట్లే ఫిష్ ఇక్కడ సరిగా. ఒక్కడ తినేసి మళ్ళీ ఇంకో షాప్ కూడా చూస్తా. ఫ్రెష్ బాగానే ఉంది పీస్. రిసార్ట్కి వచ్చేసినాం. బయట సీ ఫుడ్ తినేసి జస్ట్ చేపలే దొరికినాయి అంతే, ఇంకేం దొరకదు. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఇది రిసార్ట్ వాళ్ళది. కింద ఇండోర్ గేమ్స్ ఆడతారు, పైన కెఫే ఉంది. సీ ఫుడ్ ఏమో దొరుకుతాయి అనుకున్నా, కానీ సీ ఫుడ్ ఏం దొరకలే ఇక్కడ. అటు పోతే మొత్తం మాస్ ఉంది, ఆడ తాగుతారు అంతా, అది చేస్తారు. ఫ్యామిలీని తీసుకొని పోవడం వేస్ట్. బ్యాచిలర్స్ వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు, మస్తు ఫన్ ఉంటుంది. ఆ కెఫెటేరియాకి పోయి ఉండే నేను, ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేసిన తినేకి. ఏం లేదు ఫుడ్ అసలుకి. చికెన్ బిర్యానీ, బటర్ నాన్, గయ్యే ఉన్నాయి, పన్నీర్ కర్రీ. సీ ఫుడ్ లేదు, ఏం లేదు. సీ ఫుడ్ ఏమన్నా ఉంటుందేమో అని అనుకున్నా, బయట లేదు, ఈడ లేదు. ప్రాన్స్ అయితే అసలు దొరకట్లేదు ఇక్కడ. నైట్ ఏదైనా తినేసి పోయి అనుకోవాలి. డే టు సన్సెట్
సన్సెట్ సన్ రైజ్ ఇవన్నీ జరుగుతాయి కదా, చూడాలి సన్ రైజ్ ఇవన్నీ. రేపు పొద్దుగాలు ఉంటుంది అసలైనది మొత్తం అంతా. ఇప్పుడు ఏముండదు నాకు తెలిసి, ఎందుకంటే రైడ్ చేసి వచ్చినాం, రెస్ట్ తీసుకున్నాం, బయటికి పోయినాం, సీ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ వర్కౌట్ కాదు ఏమి. ఈరోజు డే 1లో అంత క్లాస్ ఏం లేదు, మీరు కూడా అంత ఏం చూపించలేదు. మాక్సిమం ట్రై చేసిన, మీకు నచ్చిద్ది అనుకుంటున్నా. అండ్ చెప్పాల్సింది ఏంటంటే డిన్నర్ చేసిన తర్వాత మాట్లాడతా. డిన్నర్కి అయితే ఇది ఆర్డర్ చేసుకున్నా, ఇది దాల్ తడక, చపాతి అండ్ కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నా. ఇది తినేసి మాట్లాడతా ఒకసారి మీకు. రేపు ఏం చేస్తా, అసలు ఈరోజు ఏం జరిగింది, ఇది వర్తిటా కదా చీరాల, ఫ్యామిలీతో వస్తే బెస్టా, బ్యాచిలర్స్ వస్తే బెస్టా అన్నీ చెప్తా క్లియర్గా. యా డిన్నర్ చేసిన. యాక్చువల్లీ రేపు కూడా ఉందాం అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తానికి మరీ అంత ఏం లేదు. ఇక్కడ ఒక్కరోజు వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, బ్యాచిలర్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బ్యాచిలర్స్ అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, కానీ నా లెక్క ట్రావెల్ చేసేటోళ్ళు అయితే ఏమంతా ఎంజాయ్ చేయలేరు. ఇక్కడ రిసార్ట్స్ చాలా ఉన్నాయి, కొన్ని మరీ అంత మంచిగా లేవు, హైజీన్ లేదు. అన్ని బీచ్ వ్యూ ఉంటాయి, అన్ని బీచ్ కి ఆపోజిటే ఉంటాయి. బీచ్ మీరు ఇట్లా డోర్ తీయగానే బీచ్ అవుపించేటట్లు ఉంటాయి అన్ని రిసార్ట్లు మంచిగా. నేనున్న రిసార్ట్ వచ్చేసి హై క్లాస్ ఉంటది, కాకపోతే ప్రైస్ కూడా డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. నాకు ఓన్లీ ఒక చిన్న రూమే నాకు 4200-300 పడ్డది విత్ ట్యాక్స్. ఇంకా దీనిపైన ఇంకా 2 రూమ్స్ ఉంటాయి. అంటే ఇది చిన్నది, మీడియం, ఇంకోటి హై ఉంటది. హై వచ్చేసి మీకు సీ వ్యూ అన్ని ఉంటాయి దాంట్లో. అది వచ్చేసి 7000 దాకా పడుతుంది ఆ హోటల్. జస్ట్ లేవగానే డోర్ ఓపెన్ చేయగానే సీ వ్యూ చూడడానికి, అదే బీచ్ చూడడానికి, అంతే. ఇంకా మిగతా ఏం ఉండదు. దానికి 7000. అండ్ ఇక్కడ సీ ఫుడ్ ఉంటుందని చాలా ఎక్స్పెక్టేషన్ తోటి అయితే వచ్చినాం. సీ ఫుడ్ కూడా లేదు మరి అంతగా. ఉన్నా కానీ కూడా మనం కొనుక్కొని అక్కడ కుక్ చేస్తారు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కుక్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు చీరాలలో. అండ్ తాగి తినేటోళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీ తోటి వస్తే రిసార్ట్లు అయితే, ఈ రిసార్ట్ నేను ఉంటున్న రిసార్ట్ అయితే బెస్ట్. ఎందుకంటే వీళ్ళకి ప్రైవేట్ బీచ్ ఉంది, అండ్ వాటర్ పార్క్ ఉంది, నార్మల్ పార్క్ ఉంది, వీళ్ళకి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే రేపు ఉందాం అనుకున్నాం, కానీ ఉండి కూడా వేస్ట్. ఉండి 4200-400. యాక్చువల్లీ నేను సీ వ్యూ ఉన్న రూమ్ తీసుకుందాం అనుకున్నా రేపు ఉండి, దానికి 6000 పైన అవుతుంది. తీసుకొని కూడా వేస్ట్ అని చెప్పేసి ఇక తీసుకోవట్లేదు. జస్ట్ రేపు సన్ రైజ్ చూసి కొన్ని బీచ్ల ఫొటోస్ తీసుకొని మీకు కూడా చూపించి వెళ్ళిపోదామని చూస్తున్నాం. వీకెండ్కి అయితే 2 డేస్కి అయితే బెస్ట్. ఇది వీటికి వచ్చి మరీ అది చేద్దాం ఇది చేద్దాం అని ఎక్స్పెక్టేషన్ తోటి వస్తే వేస్ట్. ఇదే చెప్పాలనుకున్నా. అండ్ ఇంకోటి చెప్పాలంటే, ఇదైతే రిసార్ట్ లో ఉన్నాయో హైదరాబాద్ లో కూడా ఇదే పూల్ ఉంటాయి, వాటర్ పార్క్ ఉంటాయి. జస్ట్ బీచ్ ఒక్కటి ఉండదు. బీచ్ కోసం వీడికి రావాల్సి వస్తుంది అంతే, మిగతా ఏం లేదు. రేపు కలుద్దాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఇటు వచ్చిండే బీచ్ సైడ్, కానీ ఫుల్ అంటే ఫుల్ మబ్బు పట్టేసింది మొత్తము. జస్ట్ ఎంజాయ్ చేద్దాం, ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా. ఇగో ఇక్కడ వాన పడుతుందని చెప్పేసి ఇక్కడ సైడ్గా ఆగినాం. ఇక్కడ చూపిస్తా చూడండి, వాన పడుతుంది. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. వెదర్ బాగుంది కానీ వాన పడుతుంది. ఏడీవీ బైక్ అన్నీ డ్రైవ్ చేద్దాం అనుకున్నా, కానీ వాన పడేసరికల్లా ఆగినాం. సైడ్కి ఆగి చూస్తున్నాం, వాన తగ్గితే పోయి ఏడీవీ రైడ్ చేద్దామని. అన్న
అట్లే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వస్తుంది. చూడండి వాన పడుతూనే ఉంది, ఇంకా పడుతూనే ఉంది, అంతా తడిచిపోయినాయి. బట్టలు ఇట్లా ఆరేసిన. బీచ్ కానించి డైరెక్ట్ వచ్చేసి ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టిఫిన్కి పోతాం. టిఫిన్ చేసేసి డైరెక్ట్ ఇక హైదరాబాద్ వచ్చేస్తాం. ఏం లేదు ఇక్కడ మళ్ళీ. అందులో ఒకటి ఈరోజు బాగా వాన ఉంది, ఉన్నా కానీ కూడా వేస్ట్ అని చెప్పేసి వానలో ఏం ఎక్స్ప్లోర్ చేస్తాను చెప్పండి. ఇది నా బ్రేక్ఫాస్ట్, ఇది అంజలి బ్రేక్ఫాస్ట్. పక్కనే బీచ్, మొత్తం క్రౌడ్ ఉంది కదా. అంతా సెట్ చేసుకున్నాం. ఇక వాన పడుతుంది, వానలనే పోవాలి. బాయ్ బాయ్ బాయ్. ఇట్స్ రైనింగ్ వెరీ హెవీలీ రే, ఇట్స్ రైనింగ్ హెవీలీ. Shall we go that coconut side? Coconut tree side? No, showing route is showing left side onwards. Why? You don't want to take pictures here? ఈ వాన చినుకులు ఇంకా పడుతూనే ఉన్నాయి. ఈ వాన చినుకుల్లోనే పోవాల్సి వస్తుంది మనం. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి బీచ్, లెఫ్ట్ సైడ్ బీచ్ మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఈరోజు వాన పడుతుంది కాబట్టి ఇట్లా ఉంది వెదర్, కానీ వాన పడకపోతే ఇంకా మంచిగా ఉంటుంది. ఎక్కువ ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ బాగా జరుగుతున్నాయి. అండ్ చీరాలకి మోస్ట్లీ ఫ్యామిలీస్ ఎక్కువ వస్తున్నాయి, అండ్ బ్యాచిలర్స్ కూడా బాగా వస్తారు ఇక్కడ. చూడండి బీచ్ ఎక్సలెంట్ ఉంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అంత క్రౌడ్ ఉండదు. బీచ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు చీరాల రావడం బెస్ట్. బీచ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, క్రౌడ్ ఉండదు, ఏముండదు. ఫోటోస్, వీడియోస్, రీల్స్ అన్నీ చేసుకోవచ్చు. సీ ఫుడ్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఇక్కడ. ఇక్కడ బోటింగ్ కూడా చూడండి, బోటింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఈ నుంచి మనం లెఫ్ట్ పోవాలి ఇక. ఈ వాన ఆడదాకుందో అర్థం కావట్లే. హైవే ఎక్కిన తర్వాత కెమెరా ఆన్ చేస్తా, పడదాకా బంద్ చేస్తా కెమెరాని.
నర్సారావుపేటకి వచ్చేసరికల్లా చైన్ చాలా లూజ్ అయిపోయింది. ఈవెన్ ఫస్ట్ గేర్లో కూడా పోవట్లేదు. దగ్గరలో షాప్లోనైతే చైన్ అయితే టైట్ చేయించిన. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఏది ఇక్కడ నర్సారావుపేట దాటేసి వచ్చినాం మేము. ఇప్పుడు నర్సారావుపేట మేము వస్తున్న రోడ్ వచ్చేసి నర్సారావుపేట. ఇటు ఇక హైవే తీసుకుంటే ఇక పిడుగురాల వస్తుంది. పిడుగురాల జస్ట్ 18 కిలోమీటర్స్ దూరం ఎంత ఉంది. ఇది నాగార్జున సాగర్ కెనాల్. ఇది అక్కడి నుంచి ఇక్కడ దాకా మస్తు వాన పడ్డది. ఇక ఇప్పుడు కెమెరా పెట్టాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా కెమెరానే పెట్టాలి. అసలుకి ఇంత టైం పట్టింది. ఇక ఈ నుంచి మాకు 551 చూపిస్తుంది. 230 కిలోమీటర్స్ దూరం ఉంది. ఆల్రెడీ వచ్చిన రూటే కాబట్టి అంత నాకేం ఇంట్రెస్ట్ అనిపించట్లేదు బ్లాగ్ చేయడానికి. అండ్ మీకు కూడా బోర్ కొడుతుంది వచ్చిన రూటే అని చెప్పేసి. ఏదన్నా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా ఉంటే చూపిద్దామని చెప్పేసి కెమెరా కూడా ఆన్ చేయలే. అర్ధగంట వాన అయిపోయింది. కాకపోతే మధ్యలో చూసిరు కదా చైన్ లూజ్ అయిపోయింది. ఎందుకు లూజ్ అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. బండి నేను చీరాల ట్రిప్కి పోయే ముందే నేను లైట్గా అన్ని చెకప్ చేయించుకున్నా, సర్వీస్ చేయించిన, కానీ లూజ్ అయిపోయింది. నాకు తెలిసి ఆయన మరీ అంత టైట్ చేయలేదట్టుంది నట్లని. అది ఇక గిల్ల ముందుకు వచ్చి లూజ్ అయిపోయింది. ఇక బాగా లూజ్ అయిపోయింది. అసలుకి ఫస్ట్ గేర్లో పోయినా కానీ గలీజ్గా సౌండ్ వస్తుంది, మళ్ళీ వాన పడుతుంది. ఇక నర్సారావుపేటలో పోయి మెకానిక్ తోటి ఇక చేయించుకున్నా. ఇక్కడ అసలు వాననే పడట్లేదు. ఆడనేమో మస్తు వాన పడుతుంది, ఇక్కడ అసలు వాననే పడట్లేదు. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే మొత్తం గేర్ అంతా తడిచిపోయింది. రైన్ గేర్ తెచ్చుకోలే నేను. అంజలికి రైన్ గేర్ లేదని చెప్పేసి ఇక నేను నా రైన్ గేర్ తెచ్చుకోలే. ఎక్కడ నన్ను ఆగొచ్చు అని చెప్పేసి వాన పడితే. కానీ మాకేమో ఆగబుద్ధి కావట్లేదు అసలుకి ఎక్కడ. బంతి తోట ఉందని చెప్పేసి ఆగినాము. చూడండి బంతి తోట ఎట్లుందో. చూసారు కదా బంతి తోట ఎట్లుందో. చిన్న బ్రేక్ తీసుకుంటే ఆడ కొంచెం ఫొటోస్ అట్లా తీసుకున్నాం. మిర్యాలగూడకి ఇంకా ఒక 50 కిలోమీటర్స్ ఆర్ 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. టైం వచ్చేసి 2:34 అవుతుంది. ఇంకా 195 కిలోమీటర్స్ కొట్టాలి. 6:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇక ఒకటే హైవే, మన ఎన్హెచ్ అదే హైదరాబాద్ టు విజయవాడ పోయే హైవే ఉంటుంది కదా, ఆడిదాకా ఇదే హైవేగా. ఇక ఆడి నుంచి మళ్ళీ ఆ హైవే ఎక్కేసి పోవాలి. అది తెలిసి అది NH 65 అట్టుంది. 65 ఐ డోంట్ నో, ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. నాకు తెలియదు అది 65 66 కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా. 65 కావచ్చు. మనం ఎక్కడైతే ట్రిప్ స్టార్ట్ చేసినామో అక్కడికి వచ్చేసినాం సక్సెస్ఫుల్గా. కృష్ణా రివర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కృష్ణా రివర్ ఎంత సైలెంట్గా పోతుంది చూడ, సైలెంట్గా పోతుంది. అటు నుంచి వస్తున్నాయా లేకపోతే ఇటు నుంచి వస్తున్నాయా వాటర్ అర్థం కావట్లేదు. నాకు తెలిసి అటు నుంచి ఇటు వస్తున్నాయి అట్టుంది వాటర్. ఆడొక కాలువ యాడ్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచి ఇంకా 176 కిలోమీటర్స్ దూరం ఉంది. ఇప్పుడు మనం తెలంగాణకు వచ్చేసినాం. తెలంగాణలో ఫ్లెక్సీలు వచ్చేసినాయి మనకి అప్పుడే. మనం ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీని అయితే దాటేసిన. అండ్ చీరాల వ్లాగ్ ఎట్లా అనిపించిందో చెప్పండి. మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామంటేనేమో వాన పడ్డది. యాక్చువల్లీ 1 డే సరిపోతుంది చీరాల ఎక్స్ప్లోర్ చేయాలంటే. అండ్ దీని తర్వాత ఏ వ్లాగ్స్ వస్తాయో కూడా నాకు తెలియదు. మైట్ బి కేరళ వస్తుందో లేకపోతే మధ్యలో ఏమన్నా మినీ చిన్న ఏమన్నా వ్లాగ్స్ వస్తే రావచ్చు. కేరళ ట్రిప్కి అయితే ప్లాన్ చేస్తున్నా. కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే నాతో పాటు అంజలి వస్తుంది కేరళ ట్రిప్కి. సో కొన్ని లగేజ్ సైడ్ ప్యానియర్స్ పెట్టిద్దామని చూస్తున్నా. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. అన్నీ డ్రోన్ కూడా తీసుకోవాలి. ఆ డ్రోన్ ఇవన్నీ తీసుకొని కొంచెం చీరాలకైతే చీరాల అంటున్నా సారీ పోయి చీరాల అని చెప్పేసి చీరాలనే వస్తుంది నోటికి. ఓకే కేరళ ది బెస్ట్ ఉంటుంది. కేరళ సిరీస్ చూడాలి అని అనుకుంటే మొత్తం టాప్ టు బాటమ్ చూడాలనుకుంటే మన ఛానలే అట్లా వీడియోస్ తీస్తా. అండ్ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ మీద మీకు ఐడియా చూపిస్తుంది కదా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీరు నాతో మాట్లాడవచ్చు.
రైడ్ రిలేటెడ్ ఆర్ బైక్ రిలేటెడ్ వాట్ ఎవర్. అండ్ రియల్ అప్డేట్స్ రైడ్స్ గురించి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తుంటుంటా. దట్స్ ఇట్. ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే కన్యాకుమారి సిరీస్ చూడండి, వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, keep smiling, stay safe, peace out.